హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కృష్ణ ఎడ్యుకేషన్ అకాడమీ. ఆర్ఆర్బి గ్రూప్ డి సంబంధించి 2025 అప్లికేషన్ ఫామ్ అనేది ఎలా ఉంటుందో చూద్దాము ఈ వీడియోలో. అప్లికేషన్ ఫామ్ అనేది ఈ నెల 23 నుంచి స్టార్ట్ అవుతుంది. మీకు ముందుగా తెలియజేస్తున్నాను. ఆర్ఆర్బి గ్రూప్ డి సంబంధించి 2025 అప్లికేషన్ ఫామ్ అనేది ఎలా ఉంటుందో చూద్దాము ఈ వీడియోలో. ప్రతి ఒక్కరూ ఈ వీడియోని మొదటి నుంచి ఎండ్ వరకు చూడండి, స్కిప్ అనేది చేయొద్దు. దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాము. ఆర్ఆర్బి గ్రూప్ డి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అనేది ఆర్ఆర్బి గ్రూప్ డి 2025 అప్లికేషన్ ఫామ్ విల్ బి రిలీజ్డ్ January 23, 2025. అప్లికేషన్ ఫామ్ అనేది జనవరి 23 నుంచి స్టార్ట్ అవుతుంది. క్యాండిడేట్స్ హూ మీట్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా need to fill the application form. మీరు ఎలిజిబిలిటీ సంబంధించి క్వాలిఫికేషన్ సంబంధించి అయితే పెట్టాలి. Candidates who meet the eligibility criteria need to fill the application form within the prescribed deadline. మీరు అనేది అప్లికేషన్ ఫామ్లో ఎలిజిబిలిటీ సంబంధించి అనేది పెట్టాలి. క్వాలిఫికేషన్ బట్టి అనేది మీరు అనేది ఆ అప్లికేషన్ అనేది ఫిల్ చేయాలి. ద అప్లికేషన్ ఫీ ఫర్ ఆర్ఆర్బి గ్రూప్ డి 2025 ఎగ్జామ్ ఈజ్ 500 అనేది ఉంటుంది. ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్స్పెక్ట్ ఫీజ్ కన్క్లూజన్ కేటగిరీస్. ఇది ఎగ్జామ్ ఫీజు అనేది 500 అనేది ఉంటుంది. The fee for PWBD, female, transgender, ex-serviceman, SC, ST, minority community or economical backward class సంబంధించి 250 అనేది ఉంటుంది. కొన్ని కేటగిరీలు మాత్రము 250 ఉంటుంది, మిగతా కేటగిరీలకు వచ్చి 500 ఉంటుంది. The application fee is the refund after candidates appear for the CBT exam. మీరు అనేది CBT ఎగ్జామ్ రాసిన తర్వాత ఇది మీరు ఎగ్జామ్ అనేది రాస్తుంటారు కదా, మీకు రీఫండ్ ఎప్పుడు పడుతుందో అప్పుడే పడుతుంది. ఈ రీఫండ్ అనేది మీరు ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేయాలి. క్యాండిడేట్స్ బిలాంగ్ టు ద జనరల్ అండ్ ఓబీసీ కేటగిరీ get the partial refund of the application fee, whereas the PWBD, female or transgender, ex-servicemen, SC, ST, minority communities, economically backward class get a full refund of the application fees. The window to check the RRB Group D application status and modify the online form is made available after the application process close. The step to fill RRB Group D application form 2025 are given below. మీరు అనేది అప్లికేషన్ ఫామ్ అనేది ఎలా చేయాలో చూద్దామో చూడండి. ముందుగా మీరు ఏం చేయాలంటే విజిట్ ద అఫీషియల్ వెబ్సైట్ అనేది మీరు అనేది టైప్ చేసి క్లిక్ చేయాలి. క్లిక్ ద న్యూ రిజిస్ట్రేషన్ లింక్. ముందు అనేది న్యూ రిజిస్ట్రేషన్ లింక్ అనేది ఉంటుంది. ఎవరెవరు కొత్తగా ఉన్నారో న్యూ రిజిస్ట్రేషన్గా వాళ్ళు అనేది న్యూ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. రిజిస్టర్ ఫర్ ద ఎగ్జామ్ బై ఎంటరింగ్ డీటెయిల్స్. మీరు అనేది ఆ డీటెయిల్స్ అనేది రిజిస్ట్రేషన్లో అనేది ఎంటర్ డీటెయిల్స్ అనేది చేయాలి. రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఆర్ జనరేటెడ్ ఆఫ్టర్ సక్సెస్ఫుల్లీ రిజిస్ట్రేషన్. పాస్వర్డ్, రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్ మీరు అనేది దాంట్లో జనరేట్ ఆఫ్టర్ ద సక్సెస్ఫుల్లీ రిజిస్ట్రేషన్. పాస్వర్డ్ అనేది వస్తుంది, రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వస్తుంది. ఇన్ ఏ పార్ట్ 1 ఆఫ్ ద అప్లికేషన్ పేజ్ ఫిల్ ద డీటెయిల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, కమ్యూనిటీ, జెండర్, రిలీజియన్, ఎక్స్-సర్వీస్మెన్, CCA, మైనారిటీ, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అండ్ ఏజ్ రిలాక్సేషన్ అండ్ అదర్ డీటెయిల్స్. మీరు అనేది అప్లికేషన్లో పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, కమ్యూనిటీ, జెండరు, రిలీజియను, ఎక్స్-సర్వీస్మెను,
CCA, మైనార్టీ, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసు అండ్ ఏజ్ రిలాక్సేషన్ అండ్ అదర్ డీటెయిల్స్ అనేది మీరు అనేది పార్ట్ 1లో అనేది ఇవి అనేది ఓపెన్ అవుతుంది. తర్వాత పార్ట్ 2లో సంబంధించి చూసుకుంటే ఇన్ ఏ పార్ట్ 2 ఆఫ్ ద అప్లికేషన్ పేజ్ ఫిల్ ద ప్రియారిటీ అండ్ ప్రిఫరెన్స్ ఆఫ్ ద RRB గ్రూప్ డి పోస్ట్ అనేది ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. పార్ట్ 2లో పే ద అప్లికేషన్ ఫీజ్ మీరు అనేది పే చేయాలి. అప్లికేషన్ ఫీజు చూస్ ద ఎగ్జామ్ లాంగ్వేజ్ మీరు ఏ లాంగ్వేజ్ పెట్టాలనుకుంటే ఆ లాంగ్వేజ్ అనేది పెట్టండి. ఫిల్ డీటెయిల్స్ ఆఫ్ ఎ ఫోటో ఐడి కార్డ్ మీరు అనేది ఫోటో ఐడి కార్డ్ అనేది ఉండాలి. ఎంటర్ ద బ్యాంక్ డీటెయిల్స్ ఫర్ ఏ ఫీ రీఫండ్ మీరు అనేది ఫీ రీఫండ్ పడాలంటే మీకు బ్యాంక్ డీటెయిల్స్ అనేది పెట్టాలి. అప్లోడ్ ఏ స్కాన్డ్ ఇమేజ్, ఏ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అండ్ కేటగిరీ సర్టిఫికేట్ ఫర్ SC ST క్యాండిడేట్స్ మీరు అనేది అప్లోడ్ చేయాలి. స్కాన్ ద ఇమేజ్, ఫోటోగ్రాఫ్, సిగ్నేచరు అండ్ కేటగిరీ సంబంధించి సర్టిఫికేట్ SC ST క్యాండిడేట్స్. తర్వాత వచ్చి అగ్రీ టు టర్మ్స్ ద కండిషన్ అండ్ సబ్మిట్ ద అప్లికేషన్ మీరు అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసిన తర్వాత మీరు అనేది అగ్రీ అనేది చేయాలి. తర్వాత సబ్మిట్ అనేది చేయాలి. అప్లికేషన్ అనేది అయిపోతుంది. ప్రతి ఒక్కరు RRB గ్రూప్ డి జాబ్ కొట్టాలనుకున్న వాళ్ళైతే ఈ అప్లికేషన్ ప్రాసెస్ అయితే తెలుసుకోండి. ఎలా ఉంటుందో ముందుగా తెలుసుకోవడం మంచిది. ఏమైనా పొరపాటు చేసుకోకుండా ముందుగానే తెలుసుకోండి. నేను చెప్పే వీడియోస్ ప్రతి ఒక్కరైతే వినండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటుంటే ఏమనుకోకండి. ఏమైనా అప్డేట్ న్యూస్ వస్తే RRB గ్రూప్ డి సంబంధించి ఏమైనా అప్డేట్ న్యూస్ వస్తే మీకు తెలియపరుస్తాను. ప్రతి ఒక్కరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మిగతాది గ్రూప్ డి సిలబస్ పెట్టాలనుకున్నాను నెక్స్ట్ వీడియోలో పెడతాము. ఈ గ్రూప్ డి సిలబస్ అనేది ప్రతి ఒక్కరు మా వీడియోని మొదటి నుంచి ఎండ్ వరకు చూడండి. స్కిప్ అనేది చేయొద్దు. అంతవరకు సెలవు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.